సుడిగాలి సుధీర్, దివ్యభారతి హీరోయిన్లుగా నటించిన సినిమా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పలి దర్శకత్వంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ళింది. చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీకి మోక్షం కలుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. గోట్ చిత్రానికి మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అప్పట్లో విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డైరెక్టర్ నరేష్ కుప్పలి నిర్మాతలకు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా సినిమా డిలే అయ్యింది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేశారో తెలియదు కానీ ఉన్నట్టుండి గత ఏడాది చివర్లో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఒడియమ్మ అనే పాటతో పాటుగా టీజర్ ను లాంచ్ చేశారు. కానీ రెండు ఈవెంట్స్ లోనూ హీరో సుడిగాలి సుధీర్ కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి ఒక్క పోస్ట్ పెట్టలేదు. దీంతో అసలు ఏం జరిగిందనే చర్చ మొదలయ్యింది. అయితే ఎట్టకేళ్లకు సుధీర్ ప్రచారంలో పాల్గొన్నాడు. గోట్ మూవీ నుంచి తాజాగా రైజ్ ఆఫ్ గనా అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన ఈవెంట్ లో సాంగ్ ను లాంచ్ చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ కూడా పాల్గొన్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు కసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని, టెక్నికల్ గా కూడా ఉన్నత స్థాయిలో ఉంటుందని చిత్ర బృందం చెప్తుంది. సుడిగాలి సుధీర్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ కి హీరో సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నకు నిర్మాత చంద్రశేఖర్ ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, సుధీర్ రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ఈ సినిమా చేశాను. కష్టపడి పైకొచ్చాడు. ఎప్పుడు లేనంత బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి సినిమాకి న్యాయం చేస్తాడని హీరోగా సెలెక్ట్ చేశాము. ఆయన ఫ్యామిలీ, తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు. సినిమా ప్రచారానికి వస్తాడని నమ్మాను. సుధీర్ కి వ్యతిరేకంగా నేనేమి చెప్పడం లేదు. కానీ ఆ డైరెక్టర్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. అతనిది బ్యాడ్ బిహేవియర్. హీరోయిన్ దివ్యభారతిపై చిలక అనే ట్వీట్ చేశాడు. అతని సినిమా నుంచి తీసేశాక కొన్ని సన్నివేశాలను నెట్ లో లీక్ చేశాడు. ఏ దర్శకుడు కూడా ఇలా చెయ్యడు. దీనిపై మేము ఫిలిం ఛాంబర్ కి వెళ్తే పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. పోలీస్ కేసు ఫైల్ చేశాము. ఇష్యూ కోర్టులో ఉంది కదా అని బయటికి చెప్పలేదు. సుధీర్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని, సినిమాపై ఆధారపడిన వారిపై ప్రభావం చూపిస్తుందని ఈ వివాదం గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తున్నాడు. మేము ఎంతో నిజాయితీగా ఉన్నాము. ఏది జరిగినా మా మంచికి అనుకుంటున్నాము. సుధీర్ కి త్వరలోనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆయన మూవీ ప్రమోషన్స్ కి వస్తాడని ఆశిస్తున్నాను. ఇది సుధీర్ సినిమా. ప్రమోట్ చేయాలని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో సుధీర్ పాత్ర కూడా ఉంటే ఆయనకు కూడా బాగుంటుంది. ఇది ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీ. రాబోయే ఈవెంట్స్ కి వస్తాడని ఆశిస్తున్నాము అని అన్నారు. ఆయన కోరినట్లుగానే సుడిగాలి సుధీర్ గోట్ మూవీ ప్రచారంలో పాల్గొనడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.